హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా మలయాళంలో ఒక మంచి రొమాన్స్ అండ్ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'గర్ల్స్ విల్ బి గర్ల్స్' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక స్ట్రిక్ట్ బోర్డింగ్ స్కూల్‌లో ఉదయం స్టూడెంట్స్ అందరూ వరుసగా నిలబడి అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది. అప్పుడే స్కూల్ మేనేజ్మెంట్ అక్కడి స్టూడెంట్స్‌తో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్టడీలో టాపర్ అండ్ బెస్ట్ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్న స్టూడెంట్‌ని హెడ్ పర్ఫెక్ట్ స్టూడెంట్‌గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది అని, ఈ సంవత్సరం హెడ్ పర్ఫెక్ట్ స్టూడెంట్‌గా మీరా కిషోర్‌ని సెలెక్ట్ చేయడం జరిగింది అని మీరాని అక్కడికి పిలవడంతో స్టూడెంట్స్ అందరూ చప్పట్లు కొడతారు. ఇంకా మీరా అక్కడి స్టూడెంట్స్‌తో టీచర్స్ తనకి అప్పగించిన ఈ పని 100% కరెక్ట్‌గా చేస్తాను అని, స్టూడెంట్స్ అందరూ స్కూల్లోని రూల్స్ అన్నీ పాటిస్తూ ఎలాంటి తప్పులు చేయకుండా శ్రద్ధగా చదువుకోవాలని చెప్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే మీరా స్కూల్లో 12th క్లాస్ చదువుతూ ఉంటుంది అని. చదువులో మీరా టాపర్. ప్రతి ఎగ్జామ్‌లో మీరాకి 95% మార్క్స్ వస్తూ ఉంటాయి. అందుకే స్కూల్లో ప్రిన్సిపల్‌తో సహా టీచర్స్ అందరికీ మీరా మీద చాలా నమ్మకం. తనని ఎగ్జామ్స్‌లో 100% మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయమని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో అదే స్కూల్లో శ్రీనివాస్ అనే స్టూడెంట్ జాయిన్ అవుతాడు. నిజానికి శ్రీనివాస్ ఫాదర్‌కి జాబ్‌లో ఎక్కువగా ఒక ఊరు నుండి మరొక ఊరికి ట్రాన్స్‌ఫర్స్ అవుతూ ఉంటాయి. ఇంతకుముందు శ్రీనివాస్ హాంకాంగ్ స్కూల్‌లో ఆస్ట్రానమీ చదువుకొని ఉంటాడు. శ్రీనివాస్‌కి చదువు కంటే కూడా విశ్వంలో జరిగే విషయాలు తెలుసుకోవడం అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అదే రోజు శ్రీనివాస్ మీరా స్కూల్ నోటీస్ బోర్డుపై ఆర్టికల్స్ పిన్ చేస్తూ ఉండగా మొదటిసారి తనని చూసి ఇష్టపడతాడు. మీరాని పరిచయం చేసుకొని తనతో కాసేపు మాట్లాడి తన గురించి చెప్తాడు. ఇంకా అదే రోజు సాయంత్రం శ్రీనివాస్ స్టూడెంట్స్ అందరినీ అక్కడే ఉండమని చెప్పి టెలిస్కోప్ రెడీ చేసి ఆకాశంలోని నక్షత్రాలు, చందమామ దగ్గరగా ఉన్నట్లు చూపిస్తాను అని చెప్తాడు. శ్రీనివాస్‌లోని ఈ ఎక్స్ట్రా క్వాలిటీ మీరాకి బాగా నచ్చేస్తుంది. అలా కాసేపటికే మీరా అమ్మాయిన నీలా స్కూల్‌కి వచ్చి తన కూతురు హెడ్ పర్ఫెక్ట్ స్టూడెంట్‌గా సెలెక్ట్ అయినందుకు అందరికీ స్వీట్స్ పంచుతూ ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నీలా భర్త జాబ్‌లంటూ వేరే వేరే సిటీలకు తిరుగుతూ 3 నెలలకొకసారి, 6 నెలలకొకసారి మాత్రమే ఇంటికి వస్తూ ఉంటాడు. అందుకే తన కూతురు మీరాని ఎప్పుడూ నీలానే హ్యాపీగా చూసుకుంటూ ఉంటుంది. ఇంకా నీలా కూడా ఒకప్పుడు ఇదే స్కూల్లో చదువుకొని ఉంటుంది. అయితే తన అమ్మని స్కూల్లో చూసిన మీరాకి మంచిగా అనిపించదు. ఎందుకంటే ఆ వయసులోని స్టూడెంట్స్‌కి తమ పేరెంట్స్ అలా స్కూల్‌కి రావడం ఇష్టం ఉండదు కాబట్టి. అయితే స్కూల్ టీచర్ అయిన బన్సల్ మీరాతో తను మీ అమ్మ, తను నీ హ్యాపీనెస్‌ని షేర్ చేసుకోవాలని ఇక్కడికి వచ్చింది అని సర్ది చెప్తుంది. అప్పుడే అదే స్కూల్లో చదివే ప్రియా అనే స్టూడెంట్ వచ్చి నీలాతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు సాయంత్రం స్కూల్ అయిపోయాక మీరా ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడే శ్రీనివాస్ టెలిస్కోప్ రెడీ చేస్తూ ఉండడం చూసి తను కూడా అక్కడే ఉండిపోతుంది. అలా రాత్రి కాగానే స్టూడెంట్స్ అందరూ శ్రీనివాస్ సెట్ చేసిన టెలిస్కోప్ ద్వారా ఆకాశంలోని చందమామ అండ్ నక్షత్రాలు చూస్తూ ఉంటారు. అప్పుడే మీరా కూడా స్టూడెంట్స్ వెనకాల క్యూలో నిలబడుతుంది అది చూడ్డానికి. అలా కాసేపటికే టీచర్ బన్సల్ మీరాని పిలిచి తనకి ఒక అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పి తను వెళ్తున్నా, అందుకే స్టూడెంట్స్ అందరూ అది చూసేది అయిపోయాక అన్ని డోర్స్‌కి లాక్ వేసి వెళ్ళమని చెప్పి వెళ్ళిపోతుంది. అలా స్టూడెంట్స్ అందరూ చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాక శ్రీనివాస్ మీరాకి టెలిస్కోప్ ద్వారా చందమామ అండ్ నక్షత్రాలు చూపిస్తాడు. అలా ఇద్దరు మాత్రమే అక్కడ ఉండగా ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే శ్రీనివాస్ మీరాతో అందరూ వెళ్ళిపోయినా సరే నువ్వు ఒంటరిగా ఇక్కడ నాతోనే ఉన్నావంటే నేనంటే నీకు ఇష్టమా అని అడగ్గా దానికి మీరా నాకు నీతో మాట్లాడడం మంచిగా అనిపిస్తుంది అందుకే ఉన్నాను అని చెప్తుంది. దానికి శ్రీనివాస్ నాకైతే నువ్వంటే చాలా ఇష్టమని చెప్తాడు. అలా ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వడంతో మీరా శ్రీనివాస్కి తన ఇంటి ఫోన్ నెంబర్ ఇచ్చి నువ్వు నాతో మాట్లాడాలి అంటే 3 రింగ్స్ ఇవ్వు, నేను ఉంటే ఫోన్ లిఫ్ట్ చేస్తా, ఒకవేళ మా అమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తే కాల్ కట్ చెయ్యి అని చెప్తుంది. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్న తర్వాత అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు శ్రీనివాస్ మీరాతో నాకు నిన్ను కిస్ చేయాలనిపిస్తుంది చేయనా అని అడగ్గా దానికి మీరా నో చెప్తుంది. కానీ మీరాకి కూడా శ్రీనివాస్ నచ్చి ఉండడంతో అక్కడ నుండి వెళ్ళేటప్పుడు తనని హగ్ చేసుకొని కిస్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మీరా బాత్రూంలో స్నానం చేస్తూ ఉండగా అప్పుడే మీరా రాత్రి జరిగింది తలుచుకొని తన చేయి మీద కిస్ చేస్తూ ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయా అని ఫీల్ అవుతుంది. ఈ సీన్ని బట్టి మీరా తన టీనేజ్లో కలిగే ఫీలింగ్స్ అండ్ బాడీలో వచ్చే చేంజెస్ మీరాలో కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. తర్వాత మీరా స్కూల్కి వెళ్తుంది. అప్పుడే బన్సల్ మేడం అమ్మాయిలందరినీ ఒక ప్లేస్కి పిలిచి ప్రియా అనే స్టూడెంట్ని ఒక చైర్పై నిలబెట్టి అలాగే తన పక్కనే మీరాని కూడా నిలబడమని చెప్పి మీరా అండ్ ప్రియాల మధ్య డ్రెస్సింగ్ విధానం చూడమని అందరికీ చెప్పి మీరా స్కూల్లో ప్రతి రూల్ పాటిస్తూ పద్ధతిగా డ్రెస్సింగ్ చేసుకుంటుంది అని, అందుకే మీరా అలాగే ప్రతి అమ్మాయి డ్రెస్ చేసుకోవాలని చెప్తుంది. ఇంకా అలా స్కూల్ అయిపోయాక మీరా ఇంటికి వస్తుంది. నీలా అండ్ మీరాల మధ్య ఎక్కువగా మాటలు ఉండవు. ఎందుకంటే మీరా తన స్టడీస్తో బిజీగా ఉంటే నీలా తన జాబ్ టెన్షన్లో
విషయాల్లో బిజీగా ఉంటుంది. తన అమ్మని చూస్తున్న మీరాకి తను తనలాగే బ్రతకాలి అని, తను ఎప్పటికీ తన అమ్మలా బిజీ లైఫ్ బ్రతకొద్దు అనుకుంటూ ఉంటుంది. ఇంకా అదే రోజు రాత్రి మీరా తన రూమ్లోకి వెళ్ళి శ్రీనివాస్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఆ సౌండ్స్ విన్న నీల వెంటనే మీరా రూమ్లోకి వచ్చి మీరాతో నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్న శబ్దాలు వినిపించాయి, నువ్వు ఎవరితోనైనా ఫోన్ మాట్లాడావా అని అడగ్గా దానికి మీరా నేను ఎవరితో మాట్లాడలేదు అని అబద్ధం చెప్తుంది. కానీ నీలాకి మాత్రం మీరా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుందని డౌట్ వచ్చి ఆ రూమ్లో ఉన్న ఫోన్ని అక్కడ నుండి బయటికి తీసుకుని వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నీలా మీరాని మళ్ళీ రాత్రి నువ్వు ఎవరితోనో ఫోన్ మాట్లాడావు కదా నిజం చెప్పు అని అడగ్గా మీరాకి మరో దారి లేక తను తన క్లోజ్ ఫ్రెండ్ అయిన శ్రీనివాస్తో మాట్లాడాను అని, నాకు సబ్జెక్ట్లో ఏ డౌట్ వచ్చినా శ్రీనివాసే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని, తను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంది. అది విన్న నీల అయితే నీ బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ని మన ఇంటికి రమ్మని చెప్పు, నీ ఫ్రెండ్ని నాకు కూడా పరిచయం చెయ్యి అంటుంది. అది విన్న మీరా మరుసటి రోజు శ్రీనివాస్ని ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. అలా మరుసటి రోజు శ్రీనివాస్ మీరా ఇంటికి రాగా నీల తనతో మాట్లాడి తన గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటుంది. నిజానికి నీలాకి బాగా తెలుసు టీనేజ్లో అమ్మాయి అబ్బాయి మధ్య ఎలాంటి ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి అని. అందుకే నీల శ్రీనివాస్ ఎలాంటి వాడో తెలుసుకోవాలి అనే ఇంటికి పిలిపించి ఉంటుంది. అయితే శ్రీనివాస్తో మాట్లాడాక నీలాకి శ్రీనివాస్ మంచివాడే అనిపిస్తుంది. మరుసటి రోజు మీరా స్కూల్లో ఉండగా అదే టైంకే మీరా దగ్గరికి తన క్లాస్మేట్ అయిన హార్దిక్ అనే స్టూడెంట్ వచ్చి మీరాకి ప్రపోజ్ చేయగా మీరా తనకి ఇష్టం లేదు అని చెప్తుంది. దాంతో హార్దిక్కి తనపై చాలా కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నిజానికి హార్దిక్ ఆ స్కూల్లో ఉండే బ్యాడ్ స్టూడెంట్స్లో ఒకడు. ఇంకా అలా మీరా స్కూల్లో స్టూడెంట్స్ అందరినీ మంచిగా ఉండాలి అని గైడ్ చేస్తూ రూల్స్ అన్నీ అందరూ ఫాలో అయ్యేలా చేస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇదే ప్రాసెస్లోనే మీరా అండ్ శ్రీనివాస్ కూడా రోజు రోజుకి క్లోజ్ అవుతూ ఉంటారు. స్కూల్ క్లాస్ రూమ్స్లో ఎవరూ లేనప్పుడు మీరా అండ్ శ్రీనివాస్ హగ్ చేసుకుంటూ కిస్ చేసుకుంటూ ఉంటారు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకి శ్రీనివాస్ మీరా ఇంటికి రావడం కూడా స్టార్ట్ చేస్తాడు. శ్రీనివాస్ నీలాకి కూడా క్లోజ్ అవ్వడంతో ఇద్దరు కూడా చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. నీలా తను కూడా అదే స్కూల్లో చదివేటప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా శ్రీనివాస్కి చెప్తూ ఉంటుంది. అలా నీలా అండ్ శ్రీనివాస్ కూడా మంచి ఫ్రెండ్స్ అవుతారు. అదంతా మీరా చూస్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు మీరా అండ్ తన క్లాస్ వాళ్ళు అందరూ ల్యాబ్లో ఉండగా అదే టైంకే హార్దిక్ అండ్ తన ఫ్రెండ్స్ అమ్మాయిల స్కర్ట్స్ పైకి ఉండడంతో అసభ్యకరంగా ఫొటోస్ తీస్తూ ఉండడం మీరా గమనించి వాళ్ళు చేస్తుంది తప్పు అని వారికి బుద్ధి వచ్చేలా చెయ్యాలని టీచర్ బన్సల్ దగ్గరికి వెళ్ళి అదే విషయం చెప్పగా అది విన్న బన్సల్ మేడం ఇప్పుడు సైలెంట్గా ఉండు, త్వరలోనే ఈ విషయం గురించి ప్రిన్సిపల్ మేడంకి చెప్పి ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకుండా వార్నింగ్ ఇప్పిస్తా అని చెప్తుంది. ఇంకా అదే రోజు సాయంత్రం కంబైన్డ్ స్టడీస్ కోసమని శ్రీనివాస్ మీరా ఇంటికి రాగా నీలా వారితో మీరిద్దరూ రూమ్లో చదువుకుంటూ ఉండండి, మీకోసం నేను జ్యూస్ రెడీ చేసి తీసుకుని వస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా నీలా వెళ్ళిపోగానే శ్రీనివాస్ అండ్ మీరా చదువుకోవడం మానేసి ఇద్దరు రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఒకరి చేయి మరొకరు పట్టుకొని మాట్లాడుకుంటూ కిస్ చేసుకుంటారు. అలా కాసేపటికి ఇద్దరు ఆ రూమ్ నుండి బయటికి వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడే వారికి జ్యూస్ తీసుకొని వచ్చిన నీలా కూడా వారితో పాటు డ్యాన్స్ చేస్తూ శ్రీనివాస్ చేయి పట్టుకుని డ్యాన్స్ చేస్తుంది. తన అమ్మ శ్రీనివాస్తో అంత క్లోజ్గా డ్యాన్స్ చేయడం చూస్తున్న మీరాకి అది అస్సలు నచ్చదు. ఇంకా ఇదిలా ఉంటే ఇదే ప్రాసెస్లోనే మీరా తన బాడీలో వస్తున్న మార్పులు చూసుకొని తనలో మొదలవుతున్న కోరికలు గమనించి వాటిని అదుపు చేసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ అదుపు చేసుకోలేకపోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో బన్సల్ మేడం మీరాతో హార్దిక్ అండ్ తన ఫ్రెండ్స్ చేసిన తప్పు గురించి ప్రిన్సిపల్ సార్కి చెప్పాను అని, ప్రిన్సిపల్ చాలా సీరియస్ అయ్యి వారిని 5 రోజులు రెస్టిగేట్ చేశాడు అని చెప్తుంది. అది విన్న మీరాకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత రోజు మీరా తన అమ్మ నీలాతో ఈరోజు నేను ప్రియా మూవీ చూడడానికి వెళ్తున్నామని, కాసేపట్లో ప్రియా మన ఇంటికి వస్తుంది, మూవీ అయిపోయాక అలాగే లైబ్రరీకి వెళ్తామని చెప్తుంది. అలా కాసేపటికి అక్కడికి ప్రియా రాగా అలా ఇద్దరు ఇంటి నుండి మూవీ కోసం బయలుదేరుతారు. అప్పుడే మీరా ప్రియాతో నెక్స్ట్ వారం తనకి కెమిస్ట్రీ టెస్ట్ ఉందని, ఇంకా సిలబస్ పూర్తి చేయలేదు అని, అందుకే మీరు మూవీకి వెళ్ళండి నేను లైబ్రరీకి వెళ్తా అని చెప్పడంతో ప్రియా సరే అని చెప్పి మూవీకి వెళ్ళిపోతుంది. అప్పుడే మీరా దగ్గరికి శ్రీనివాస్ వస్తాడు. నిజానికి మీరా ప్లాన్ ఏంటంటే ఈరోజు మీరా అండ్ శ్రీనివాస్ ఇద్దరూ కలిసి టైం స్పెండ్ చేయాలని ఫిక్స్ అయి ఉంటారు. అలా మీరా అండ్ శ్రీనివాస్ ఇద్దరూ కలిసి ఫారెస్ట్ లాంటి ఏరియాలోకి వెళ్ళి నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని ఇద్దరు రొమాన్స్ చేసుకుంటారు. అయితే ఆ రొమాన్స్ ద్వారా మీరాకి శ్రీనివాస్కి ఇంతకు ముందే ఎక్స్పీరియన్స్ ఉందేమో అని డౌట్ వచ్చి అదే విషయం గురించి తనని అడగ్గా దానికి శ్రీనివాస్ తను ఇంతకు ముందు ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాను అని, అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరికి బ్రేకప్ అయ్యింది అని, తను ఇప్పుడు నాకు టచ్లో లేదు అని చెప్తాడు. అదంతా విన్న మీరాకి అయితే శ్రీనివాస్కి ఈ విషయంలో ఎక్స్పీరియన్స్ ఉందని అర్థమయ్యి తన దగ్గర నుండి తను అన్నీ నేర్చుకోవాలి అని. ఇంకా అలా సాయంత్రం మీరా ఇంటికి వెళ్ళేలోగా చీకటి పడడంతో నీలా మీరాతో ఇంత లేట్ ఎందుకయిందని అడగ్గా దానికి మీరా తను మూవీకి వెళ్ళలేదు అని, తను డైరెక్ట్గా లైబ్రరీకి వెళ్ళాను అని, అక్కడే లేట్ అయింది అని చెప్తుంది. అయితే మీరా మాటలకి తన బాడీ లాంగ్వేజ్కి సంబంధం లేకపోవడంతో నీలాకి మీరా అబద్ధం చెప్తుందని అర్థమవుతుంది.
అర్థమవుతుంది. తను పక్కాగా శ్రీనివాస్‌తో కలిసి బయటికి వెళ్ళింది అనిపిస్తుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు శ్రీనివాస్ మీరా ఇంటికి చదువుకోవడానికి వస్తాడు. అయితే నీల వాళ్ళిద్దరిని కలిసి కాకుండా మీరాని తన రూమ్‌లో, శ్రీనివాస్‌ని తన రూమ్‌లో వేరువేరుగా చదువుకోమని చెప్తుంది. దాంతో శ్రీనివాస్ అండ్ మీరా కూడా అలాగే చదువుకుంటూ ఉంటారు. అయితే నీల స్నానం చేయడానికి వెళ్ళగానే ఇద్దరూ ఒకే రూమ్‌లోకి వచ్చి రొమాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా శ్రీనివాస్ చదువుకుంటూ నీలా బెడ్ మీద అలాగే నిద్రపోతాడు. తన పక్కనే నీలా కూడా పడుకుంటుంది. అది చూసిన మీరా ఏం మాట్లాడకుండా తన రూమ్‌లోకి వెళ్ళి చదువుకుంటూ ఉంటుంది. అలా కాసేపటికే మళ్ళీ తన అమ్మ రూమ్‌లోకి వచ్చి చూడగా ఒక బెడ్ మీద ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నీల శ్రీనివాస్‌కి తన రిలేషన్‌షిప్‌లో జరిగిన సంఘటనల గురించి చెప్తూ చాలా క్లోజ్‌గా ఉంటుంది. అదంతా చూస్తున్న మీరాకి శ్రీనివాస్‌తో తన అమ్మ అంత క్లోజ్‌గా ఉండటం, ఎప్పుడూ తనతోనే మాట్లాడుతూ ఉండడం చూసి కోపం వస్తుంది. అలాగే జెలస్‌గా ఫీల్ అవుతుంది. మరుసటి రోజు స్కూల్‌కి వెళ్ళిన మీరా శ్రీనివాస్‌ని కలిసి స్కూల్ అయిపోయాక తన కోసం స్కూల్ గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటా వచ్చి కలవమని చెప్తుంది. అయితే వాళ్ళిద్దరూ క్లోజ్‌గా మాట్లాడుకోవడం బన్సల్ మేడం చూసేస్తుంది. ఇదిలా ఉంటే అలా కాసేపటికే ప్రియా మీరా దగ్గరికి వచ్చి నీకు శ్రీనివాస్‌కి మధ్య ఏదో జరుగుతుందని స్కూల్లో అందరికీ తెలిసిపోయి మీ టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకే ఇప్పటి నుండైనా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మీకే మంచిది అని, లేదంటే మీకే ప్రాబ్లం అవుతుంది అని నాకు క్లియర్‌గా తెలుసు. నీకు శ్రీనివాస్‌కి మధ్య ఏం జరుగుతుందో అంటుంది. అయితే మీరాది టీనేజ్ కాబట్టి ఎవరి మాటలు పెద్దగా పట్టించుకోదు. ఇంకా స్కూల్ అయిపోయాక మీరా గేట్ దగ్గర శ్రీనివాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా ఎంతసేపు వెయిట్ చేసినా సరే శ్రీనివాస్ రాకపోవడంతో మీరా చాలా సాడ్‌గా ఇంటికి వెళ్తుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే శ్రీనివాస్ ఇంటికి వచ్చి తన అమ్మతో క్లోజ్‌గా మాట్లాడుతూ హ్యాపీగా ఉంటారు. అది చూసిన మీరాకి చాలా కోపం వస్తుంది. అలాగే చాలా ఫీల్ అవుతుంది. తర్వాత శ్రీనివాస్ మీరా దగ్గరికి రాగా మీరా తనతో ఇదే విషయం గురించి అడిగి, అలాగే నాకంటే నీకు మా అమ్మనే బాగా నచ్చిందా, అందుకే నన్ను అవాయిడ్ చేస్తూ మా అమ్మతో ఉంటున్నావా అని అడగ్గా దానికి శ్రీనివాస్ అలాంటిదేం లేదు, నేను తనతో కూడా టైం స్పెండ్ చేయాలి, ఇది మన మంచి కోసమే, ఇలా తనతో క్లోజ్గా ఉంటేనే తనకి మన మీద నమ్మకం ఏర్పడుతుంది, అప్పుడు మనం ఏం చేసుకున్నా సరే మీ అమ్మకి మన మీద అనుమానం రాదు అని సర్ది చెప్తాడు. సీన్ కట్ చేస్తే ఆ రోజు శ్రీనివాస్ బర్త్డే. అందుకే మీరా శ్రీనివాస్ని ఈ రోజు రాత్రి నువ్వు ఇక్కడే ఉంటే మనం ఇద్దరం టెర్రస్ పై కబుర్లు చెప్పుకుంటూ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుని ఎంజాయ్ చేద్దామని ప్లాన్ రెడీ చేసుకుని ఉంటారు. అందుకే మీరా ముందుగానే టెర్రస్ పైన దుప్పటి అండ్ ఇంకా అవసరమైన కొన్ని వస్తువులు పెట్టి వచ్చి ఉంటుంది. ఇంకా అలా రాత్రి నీల శ్రీనివాస్ కోసం స్పెషల్ కేక్ తీసుకుని రాగా అందరూ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇంకా అప్పటికే టైం లేట్ అవ్వడంతో నీల శ్రీనివాస్తో ఈ రోజుకి ఇక్కడే పడుకోమని చెప్తుంది. అది విన్న మీరా తమ ప్లాన్ సక్సెస్ అవుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగా అప్పుడే నీల శ్రీనివాస్తో నువ్వు హాల్లో పడుకుంటే దోమలు కుడతాయని, అందుకే నా రూమ్లోకి వచ్చి పడుకో అని చెప్పడంతో అది విన్న మీరా షాక్ అయ్యి తమ ప్లాన్ గురించి నీలాకి చెప్తుంది. కానీ నీల మాత్రం మీరా మాటలు వినకుండా శ్రీనివాస్ని తన రూమ్లో పడుకోమని తీసుకెళ్తుంది. దాంతో మీరాకి చాలా కోపం వస్తుంది. కానీ కంట్రోల్ చేసుకుని ఒక ఐడియా ఆలోచించి నీలాతో అమ్మ రేపు మాకు స్కూల్లో ఎగ్జామ్ ఉంది, ఉదయం 5 గంటలకి నిద్రలేచి చదువుకోవాలి, అందుకే శ్రీనివాస్ నా రూమ్లో పడుకుంటే ఉదయాన్నే లేచి చదువుకుంటాం అనగా దానికి నీల నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉదయం 5 గంటలకే నా రూమ్ డోర్స్ ఓపెన్ చేసి పెడతా, నువ్వు వచ్చి శ్రీనివాస్ని నిద్రలేపు అని చెప్పడంతో మీరాకి మరో దారి లేక తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. ఇంకా అలా మరుసటి రోజు ఉదయం 5 గంటలకే మీరా నిద్రలేచి తన అమ్మ రూమ్లోకి వెళ్ళి శ్రీనివాస్ని నిద్రలేపాలి అని చూడగా శ్రీనివాస్ ఫుల్ నిద్రలో ఉంటాడు. ఎంత లేపినా సరే నిద్రలేవడు. మీరా శ్రీనివాస్కి అర్థమయ్యేలా మనం టెర్రస్ పైకి వెళ్ళి చదువుకోవాలి అని ఇండైరెక్ట్గా చెప్పినా సరే నిద్రలేవడు. దాంతో మీరా తన రూమ్లోకి వెళ్ళి మళ్ళీ 6 గంటలకి తన నిద్రలేపడానికి వస్తుంది. అయితే అప్పుడు కూడా శ్రీనివాస్ నిద్రలేవడు. దాంతో మీరాకి చాలా కోపం వస్తుంది. టెర్రస్ పైకి వెళ్ళి చాలా ఏడుస్తుంది. అసలు శ్రీనివాస్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని ఫ్రస్ట్రేట్ అవుతుంది. సీన్ కట్ చేస్తే మీరా స్కూల్కి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ తింటూ ఉండగా శ్రీనివాస్ 7 గంటలకి తాపీగా నిద్రలేచి బ్రేక్ఫాస్ట్ తింటున్న మీరా దగ్గరికి రాగా అప్పటికే మీరా శ్రీనివాస్పై చాలా కోపంగా ఉంటుంది. అందుకే తనతో మాట్లాడదు. విషయం అర్థమైన శ్రీనివాస్ మీరాతో సారీ మీరా, రాత్రి మీ అమ్మ నేను రాత్రంతా మాట్లాడుకుంటూ పడుకునేలోగా చాలా లేట్ అయింది, అందుకే ఉదయం నువ్వు నిద్రలేపినప్పుడు లేవలేకపోయాను అని జరిగిందంతా చెప్పి తనని కూల్ చేస్తాడు. దాంతో మీరా కూడా మళ్ళీ నార్మల్ అయ్యి శ్రీనివాస్తో మాట్లాడుతుంది. ఇంకా అదే రోజే శ్రీనివాస్ అండ్ మీరా స్కూల్కి వెళ్లకుండా ఫారెస్ట్లోని అదే నిర్మానుష్య ప్రదేశానికి వెళ్తారు. మీరా శ్రీనివాస్తో ఏదైతే చేయాలి అనుకుంటుందో అది చేయాలని ఫిక్స్ అయ్యి అదే విషయం గురించి శ్రీనివాస్కి చెప్పి అలా అప్పటికే మీరా ప్లాన్ ప్రకారం తీసుకుని వచ్చిన ప్రొటెక్షన్ ప్యాకెట్లు శ్రీనివాస్కి ఇస్తుంది. అలా ఇద్దరు ఇంటిమేట్ అయ్యి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో ఆ రోజు టీచర్స్ డే అవ్వటం వల్ల స్కూల్లో ఆ రోజు స్టూడెంట్సే టీచర్స్ లాగా ఉంటారు. ఇంకా ప్రిన్సిపల్గా మీరా ఉంటుంది. ఆ రోజు స్కూల్ యొక్క రెస్పాన్సిబిలిటీ మొత్తం మీరాదే. ఆ రోజు స్కూల్లో టీచర్స్ ఎవరూ కనిపించరు. ఉదయాన్నే అసెంబ్లీలో మీరా ప్రిన్సిపల్ పాత్రలో అక్కడి స్టూడెంట్స్కి కొన్ని విషయాలు చెప్తూ ఉంటుంది. కానీ స్టూడెంట్స్ ఎవరు కూడా తన మాటలు వినరు. ఎందుకంటే ఈరోజు హార్దిక్ అండ్ తన ఫ్రెండ్స్ కూడా టీచర్స్లా ఉంటారు కాబట్టి.
కాబట్టి హార్దిక్ అండ్ తన ఫ్రెండ్స్ తన గురించి ప్రిన్సిపల్కి తెప్పి తమకి పనిష్మెంట్ ఇచ్చేలా చేసింది అనే కోపంతో మీరాని ఫాలో అవుతూ ప్రిన్సిపల్ అంటూ ఎటకారం చేస్తూ విసిగిస్తూ ఉంటారు. దాంతో మీరా వారి టార్చర్ భరించలేక స్కూల్ టెర్రస్ పైకి వెళ్ళాలి అనుకుంటుంది. కానీ అక్కడ గేట్కి లాక్ వేసి ఉంటారు. దాంతో మీరాకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే శ్రీనివాస్ అక్కడికి వచ్చి విషయం కనుక్కొని ఈరోజు మొత్తం స్కూల్ టెర్రస్ పైనే మీరాతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటాడు. కానీ గేట్కి లాక్ వేసి ఉండడం చూసి శ్రీనివాస్ నేరుగా ఈరోజు స్కూల్లో ఉన్న ఒకే ఒక్క టీచర్ అయిన బన్సల్ మేడం దగ్గరికి వెళ్ళి లాక్స్ తీసుకుంటాడు. అది చూసిన మీరాకి బన్సల్ మేడం శ్రీనివాస్కి కీ ఎందుకు ఇచ్చిందో అర్థం కాదు. ఇంకా శ్రీనివాస్ మీరా దగ్గరికి వచ్చేలోపే హార్దిక్ అంటూ తన ఫ్రెండ్స్ మీరాని చూసి మళ్ళీ తన వెంట పడడంతో వారి టార్చర్ భరించలేని మీరా వారి నుండి తప్పించుకొని పారిపోతూ అలా ప్రొజెక్టర్ రూమ్లోకి వెళ్ళి డోర్స్ క్లోజ్ చేసుకుని వెంటనే తన అమ్మకి ఫోన్ చేసి తనని స్కూల్ నుండి తీసుకెళ్ళమని ఇక్కడికి రమ్మని చెప్తుంది. దానికి తన అమ్మ కూడా వస్తాను అని చెప్తుంది. ఇంకా హార్దిక్ అండ్ ఫ్రెండ్స్ డోర్స్ ఓపెన్ చేయమని కొడుతూ నువ్వు టీచర్స్ అందరి ముందు ఏ తప్పు చేయని గుడ్ గార్డ్ లాగా బిల్డప్ ఇస్తూ నువ్వు ఆ ఎన్ఆర్ఐ బాయ్ శ్రీనివాస్తో తిరగడం మాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ విషయం ఇప్పుడే బన్సల్ మేడంకి చెప్తాము అని అక్కడ నుండి వెళ్ళి బన్సల్ మేడంని అక్కడికి తీసుకుని వచ్చి తనకి మీరా అండ్ శ్రీనివాస్ మధ్య రిలేషన్షిప్ గురించి చెప్తారు. అదంతా విన్న బన్సల్ మేడం మీరా ఉన్న రూమ్లోకి వెళ్ళి బయట స్టూడెంట్స్ అందరూ మాట్లాడుకుంటుంది నిజమేనా? నీకు శ్రీనివాస్కి మధ్య రిలేషన్షిప్ నడుస్తుందా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అడగ్గా దానికి మీరా మేడం శ్రీనివాస్ నాకు ప్రపోజ్ చేశాడు, నేను తనకి నో చెప్పాను అంతే. ఇంకా హార్దిక్ అండ్ తన ఫ్రెండ్స్ నన్ను చేస్ చేస్తూ తప్పుగా మాట్లాడుతూ టార్చర్ చేశారు, అందుకే వారి నుండి తప్పించుకొని ఈ రూమ్లోకి వచ్చాను అని చెప్తుంది. అప్పుడే అక్కడికి మీరా అమ్మ నీలా వచ్చి మీరాని ఏం జరిగిందని అడగ్గా మీరా జరిగిందంతా చెప్తుంది. అది విన్న నీలా మీరాని అక్కడ నుండి తీసుకెళ్లబోగా అప్పుడే బన్సల్ మేడం నీలాతో మ్యాటర్ అది మాత్రమే కాదు, మీరా అండ్ శ్రీనివాస్ రిలేషన్షిప్లో ఉన్నారని బయట స్టూడెంట్స్ అందరూ చెప్తున్నారు, అందుకే మీరాకి చివరి కొన్ని ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వస్తున్నాయి, తను కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇలా తప్పుడు పనులు చేస్తుంది అంటుంది. అలా అందరూ మీరాని ఒంటరి చేసి తప్పు చేసింది అని చెప్తున్నా సరే మీరా అమ్మ నీలా మాత్రం టీచర్తో మీరా ఎలాంటిదో మీకు తెలీదా, ఎవరో ఏదో చెప్తే అది నమ్మి మీరా తప్పు చేసిందని నమ్ముతున్నారా? ఎవరు ఏం చెప్పినా మీరా గురించి నాకు తెలుసు, నా మీరా ఎప్పటికీ తప్పు చేయదు అని నాకు నమ్మకం ఉంది అని మీరాని అక్కడ నుండి ఇంటికి తీసుకుని వెళ్తుంది. అదంతా చూసిన మీరాకి తను ఒంటరిని కాదు అని తనకి తోడుగా తన అమ్మ మాత్రమే ఉంటుంది అని అర్థమవుతుంది. అంత జరుగుతున్నా సరే శ్రీనివాస్ అక్కడికి వచ్చి మీరాకి సపోర్ట్గా మాట్లాడకపోవడంతో మీరాకి మరింత కోపం వస్తుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి మీరా అండ్ తన అమ్మ డిన్నర్ చేసేటప్పుడు మీరా తన గురించి కాకుండా శ్రీనివాస్ గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు మీరాకి శ్రీనివాస్ గురించి ఒక ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుంది. శ్రీనివాస్ తన ఆనందం కోసం తనని తన అమ్మని యూజ్ చేసుకుంటున్నాడు అని. మరుసటి రోజు శ్రీనివాస్ మీరా ఇంటికి రాగా మీరా తనతో సరిగ్గా మాట్లాడదు. ఎందుకంటే మీరాకి తెలిసొచ్చింది శ్రీనివాస్ కూడా హార్దిక్ అండ్ తన ఫ్రెండ్స్ లాంటి వాడే అని, తన ఆనందం కోసం ఇష్టం ఉన్నట్లు నటిస్తున్నాడు అని, అదే ప్రాబ్లం వస్తే వదిలేస్తాడు అని. అందుకే మీరా శ్రీనివాస్ అక్కడ నుండి వెళ్ళేటప్పుడు తనతో ఇంకెప్పుడు తనని కలవడానికి రాకు అన్నట్లు గుడ్ బై చెప్తుంది. అది విన్న శ్రీనివాస్కి విషయం అర్థమై అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నిజానికి మీరా కరెక్ట్ సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాను అనుకుంటుంది. ఇప్పుడు ఇలా చేయకపోయి ఉంటే ఈ ప్రాబ్లమ్స్లో పూర్తిగా చిక్కుకుపోయి తన జీవితమే నాశనం అయి ఉండేది అని. ఇంకా మీరాకి అసలైన ప్రేమ తన అమ్మ ద్వారా మాత్రమే దొరుకుతుంది అని చాలా ఎమోషనల్ అయ్యి తన అమ్మని పట్టుకొని ఏడుస్తుంది. అది చూసిన నీలా మీరా ఏడుస్తుంటే తనని ఆపదు. ఎందుకంటే నీలాకి మీరా లైఫ్లో ఏం జరుగుతుందో అంతా ముందే తెలుసు కాబట్టి. టీనేజ్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని. ఈ గర్ల్స్ విల్ బి గర్ల్స్ మూవీ మీరా కథ కాదు, తన అమ్మ నీలా కథ కూడా. నీలా తను టీనేజ్లో ఎలాంటి సిచ్యుయేషన్స్ అయితే ఫేస్ చేసిందో ఇప్పుడు అదే ప్లేస్లో మీరా ఉంటుంది. నీలా అప్పుడు ఒంటరి అమ్మాయి, తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటుంది. ఆ పెళ్ళయ్యాక నీలా భర్త జాబ్ కోసం వారికి దూరంగా మరొక సిటీలో ఉంటాడు. ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు. అలా వచ్చినప్పుడు కూడా మీరా ఎలా చదువుతుంది, తన మార్క్స్ ఇంకా తను పద్ధతిగా బట్టలు వేసుకుంటుందా లేదా అని చూస్తాడు తప్ప మీరా అసలు ఏం చేస్తుంది, తన భార్య ఏం చేస్తుంది, తనకి ఏమిష్టం ఏమి అడిగి తెలుసుకోడు. దాంతో నీలానే మీరాతో ఒక ఫ్రెండ్ లాగా ఉంటూ తనకి క్లోజ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటుంది. నిజానికి దర్శకుడు ఈ మూవీని ఎవరినో ఇంప్రెస్ చేయాలి అని మూవీ తీసినట్లు ఉండదు. ఒక టీనేజ్ అమ్మాయి ఆ పీరియడ్ ఆఫ్ టైంలో తన బాడీలో ఎలాంటి చేంజెస్ స్టార్ట్ అవుతాయి, అమ్మాయిలో ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి, వాటిని కంట్రోల్ చేసుకోలేక అమ్మాయి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, దానివల్ల ఎలాంటి తప్పులు జరుగుతాయి అని రియల్ ఇన్సిడెంట్ లాగా తీశాడు. అందుకే మీరా చేసే ప్రతి పని, తన బాడీ లాంగ్వేజ్, ఫేస్లో కదలికలు, ప్రతి ఎమోషన్ మన ముందు జరుగుతున్న యథార్థ సంఘటనలాగా కనిపిస్తుంది. ఇంకా మీరా బాడీ లాంగ్వేజ్ అండ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే తన మైండ్లో ఏం ఆలోచిస్తుందో క్లియర్గా అర్థమైపోతుంది. మీరా అండ్ శ్రీనివాస్ లాంటి క్యారెక్టర్స్ వారు చేసే పనులు మన టీనేజ్లో కూడా అలాంటి వారిని మనం కళ్ళారా చూసి ఉంటాం, లేదా మన జీవితంలో కూడా అలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటాయి. చివరిగా ఒక మాట, ఈ మూవీ స్టోరీ వింటే మీకు అంత
అంతగా ఏమీ అనిపించకపోవచ్చు, ఓల్డ్ స్టోరీ లాగే ఉండవచ్చు. కానీ ఈ మూవీ చూస్తే గనక మీకు ఆ ఫీలింగ్ అండ్ ఎమోషన్ అనేది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.